ఇక నేడు కర్నూలు జిల్లా అస్పారిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం సంజీవని కార్యక్రమం ఆయన ప్రారంభించనున్నారు. ఇక సంజీవని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించిన అనంతరం అవసరమైతే వర్చువల్ విధానంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో నేరుగా సంప్రదింపులు జరిపే సౌకర్యాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తద్వారా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిపుణుల సలహాలు పొందే అవకాశం కలుగుతోంది. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, నేడు కర్నూలు జిల్లా అస్పారిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక సంజీవని అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అలాగే వైద్య చికిత్సలు అందే విధంగా కూడా ఈ యొక్క సంజీవని పథకం అమలవుతోంది. దీనికి సంబంధించి కూడా ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సంబంధించినటువంటి వైద్యులచే ఇటు వర్చువల్ విధానంలో వారికి చికిత్సకు సంబంధించినటువంటి అంశాలకు వారికి తెలియజేయడం కానివ్వండి, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది సంబంధించినటువంటి విషయాలు కూడా ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, చెప్పండి, ఏ సమయానికి ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఈ యొక్క సంజీవని పథకం అమలయ్యే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సాయి, నేడు కర్నూలు జిల్లా అప్సరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన సంజీవని కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో ఒకటి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడం కోసము ఈ సంజీవని కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్సరి ప్రాథమిక వైద్యశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే అవసరమైతే వర్చువల్ విధానంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో నేరుగా సంప్రదింపులు జరిపే సౌకర్యాన్ని కూడా సంజీవని ద్వారా అందుబాటులోకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొస్తుంది. దీనివల్ల కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి నిపుణుల సలహాల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లవలసినటువంటి అవసరం పూర్తిగా తగ్గిపోయే విధంగా ప్రజలకు ఈ వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ప్రధానంగా సమయము, ఖర్చు ఆదా కావడంతో పాటు గ్రామాల్లోనే కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అప్సరి పట్టణంలో 3 అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం వేదిక చుట్టూ ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, అంబులెన్సులు, వైద్య బృందాలు, ఫైర్ సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. మరి డిఎస్పీ, కలెక్టర్లు, వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సాయి.